రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల నగారం మోగింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించి డిసెంబర్ 3న ఫలితాలు ప్రకటిస్తామని తెలిపింది. ఇక నవంబర్ 3న ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. నవంబర్ 3 నుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నవంబర్ 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న ఎన్నికల నగారం మోగింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో నవంబర్ 30న నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించి డిసెంబర్ 3న ఫలితాలు ప్రకటిస్తామని తెలిపింది. ఇక నవంబర్ 3న ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. నవంబర్ 3 నుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఇక నవంబర్ 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి సిద్ధంగా ఉన్నారు. ఎస్ చెప్పండి శ్రీనివాస్. రైట్ రాజశేఖర్, ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం సైరన్ మోగించింది. మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్గఢ్, అదేవిధంగా రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది. కొద్దిసేపటి క్రితమే చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక డిసెంబర్ 5 లోపల మొత్తం ఎన్నికల ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయనున్నట్లు కూడా రాజీవ్ కుమార్ తన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఒకసారి ఎన్నికల షెడ్యూల్ని పరిశీలిస్తే కనుక ముందుగా మిజోరాంలో తీసుకోవడం జరిగింది. మిజోరాంతో పాటుగా మనకి ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో 7వ తారీఖున, అదేవిధంగా కేవలం ఛత్తీస్గఢ్ సంబంధించి 2 దశల్లో పోలింగ్ జరగబోతుంది. ఛత్తీస్గఢ్లో ఒకసారి చూసుకుంటే కనుక 17th, అదేవిధంగా 17న ఈ 7th, 17th రెండు దశల్లో ఛత్తీస్గఢ్లో, అంటే అక్కడ నక్సల్స్ ప్రభావిత రాష్ట్రం కాబట్టి అక్కడ కావాలి రెండు దశల్లో ఎన్నికలు జరపబోతున్నారు. ఇక మిగతా రాష్ట్రాలంతా కూడా మిజోరాం చూసుకుంటే 7th, అదేవిధంగా మనకి రాజస్థాన్ 7న జరపబోతున్నారు, అదేవిధంగా మధ్యప్రదేశ్ సంబంధించి 7th జరగబోతుంది. ఇక ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి చూసుకుంటే కనుక తెలంగాణలో చివరిగా ఎన్నికలు నిర్వహించబోతున్నారు నవంబర్ 30న. అయితే ఒక్కసారిగా చూసుకుంటే కనుక ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల తేదీలు డిఫరెంట్ ఉన్నప్పటికీ కూడా ఫలితాలు మాత్రం డిసెంబర్ 3న వెల్లడించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. డిసెంబర్ 3న ఫలితాలు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక చూసుకుంటే కనుక ఒకసారి చూసుకుంటే 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ, అదేవిధంగా ఎన్నికల కోడ్ ఈ రోజు నుంచే అమలు కాబోతుందని చెప్పేసి తెలుస్తుంది. అదేవిధంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ స్టేషన్స్ ఏవైతే పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో 1,77,000 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసినట్లు కూడా అందులో ఈసీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈసారి చూసుకుంటే కనుక ఓటర్లు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి ఈసీ పదే విజ్ఞప్తి చేశారు. ఇక చూసుకుంటే కనుక మనకి ఈ ఓటింగ్ ప్రక్రియలో మొత్తం 679 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరపబడుతున్నాయి. ఈ 679 నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం ప్రధానాధికారి చెప్పడం జరిగింది. ఇందుకోసం 1,77,000 కౌంటింగ్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే కనుక తెలంగాణలో చివరిగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అంటే నవంబర్ 30న ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా 3న ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ జరగబోతుంది. ఇక దీనికి సంబంధించి తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఒకసారి చూసుకుంటే కనుక మనకి నామినేషన్ల ప్రక్రియ కావచ్చు, అదేవిధంగా ఎన్నికల తేదీ నవంబర్ 30 అయితే కౌంటింగ్ డిసెంబర్ 3న జరగబోతుంది. అదేవిధంగా నామినేషన్ల స్వీకరణ అంటే నోటిఫికేషన్ స్వీకరణ 3 నవంబర్ నుంచి ప్రారంభమవుతుంది. అదేవిధంగా నామినేషన్ల ఉపసంహరణ వచ్చి 15 నవంబర్ 15 నవంబర్న ముగుస్తుంది. అదేవిధంగా నవంబర్ 13న నామినేషన్ల స్క్రూటినీ పరిశీలన ఉండబోతుంది. మొత్తానికి చూసుకుంటే కనుక 119 నియోజకవర్గాలకు సంబంధించి ఈసారి పోటీ చాలా అనివార్యం. త్రిముఖ పోటీ ఉండబోతుందని మాత్రం ఇక్కడ మనకి తెలంగాణకు సంబంధించి చూసుకుంటే తెలుస్తుంది. ఇప్పటికే పార్టీలన్నీ కూడా తమ వ్యూహాల్లో నిమగ్నమై ఉన్నాయి. ఎన్నికల మేనిఫెస్టోల మీద దృష్టి సారించాయి. అటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళ అభ్యర్థుల ప్రక్రియ కూడా కొనసాగుతుంది, ఎంపిక ప్రక్రియ కూడా కొనసాగుతుంది. బీఆర్ఎస్ ఇప్పటికే 114 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించింది. మరో 5 అభ్యర్థులకు సంబంధించి త్వరలో ప్రకటించబోతుంది. ఇక ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ముందు నుంచి కూడా దూసుకు వెళ్తుంది. ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, 2 హెలికాప్టర్ల ద్వారా తన ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.
ఇక మరోవైపు చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ ఇక ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ప్రక్రియ మీద ఇప్పటికే కసరత్తు చేస్తుంది. బహుశా 1-2 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా తన అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతుంది. ఇక బీజేపీ అయితే ఇప్పటికీ కూడా అభ్యర్థుల మీద కసరత్తు చేస్తుంది. మొదటి లిస్టులో 38 అభ్యర్థులను ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఈరోజు ఉదయం నుంచి అందుతున్న సమాచారం. మొత్తానికి చూసుకుంటే కనుక తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ఈరోజు నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో, ఎన్నికల కోడ్ ఈరోజు నుంచి అమలు కాబోతున్న నేపథ్యంలో పార్టీలన్నీ కూడా ఇక తమ ప్రచారాల మీద ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే పార్టీలన్నీ కూడా ఏవైతే పథకాలకు కావచ్చు, మేనిఫెస్టో రూపకల్పన మీద కావచ్చు దృష్టి సారించాయి. ఇక తెలంగాణకు సంబంధించి ప్రధానంగా చివరిగా ఎన్నికలు పెట్టడానికి 30వ తేదీ నిర్వహించడంతో ఇక దృష్టి అంతా కూడా తెలంగాణ మీద ప్రధానంగా ఉండబోతుంది చెప్పొచ్చు. ఒకసారి చూసుకుంటే కనుక ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే 5 రాష్ట్రాల్లో కూడా ఒక తెలంగాణకు సంబంధించి చూసుకుంటే కనుక పార్టీల బలబలం అంటే 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అంటే అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీకి 88 స్థానాల్లో గెలుపొందింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చి 19 స్థానాల్లో గెలుపొందింది, బీజేపీ 1 స్థానంలో గెలుపొంది, అదేవిధంగా ఎంఐఎం ఇతర పార్టీలు వచ్చి 11 స్థానాల్లో గెలుపొందడం జరిగింది. అంటే 2018లో అక్కడ మన బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ ఓటింగ్ షేర్ వచ్చి 47%గా ఉంటే కాంగ్రెస్ షేరింగ్ వచ్చి 28%గా ఉంది, బీజేపీ షేరింగ్ వచ్చి ఓట్ల షేరింగ్ వచ్చి 7%గా ఉంది, అదర్స్ వచ్చి 18%గా ఉంది. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కనుక ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో ముందుకుపోతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా తామేమి తక్కువ తినలేనట్టు ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా 6 గ్యారంటీ కార్డులతో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ కూడా 2 సార్లు ఇప్పటికే ప్రధాని మోడీ పర్యటన జరిపింది, రేపు అమిత్ షా పర్యటన ఉండబోతుంది. అదేవిధంగా కేంద్ర పార్టీ నాయకులందరూ కూడా తెలంగాణని తిష్టవేసి తెలంగాణలో ఆ పార్టీలకు అనుగుణంగా ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ రోజు నుంచి కూడా ఎన్నికల కోడ్ అమలు అవుతుంది. మరోవైపు చూసుకుంటే కనుక పార్టీలు తమ అభ్యర్థుల ప్రకటన, అదేవిధంగా బలాలు పెంచుకునేందుకు, అదేవిధంగా వ్యూహాల మీద తలామునకలై ఉన్నారని చెప్పొచ్చు. ఎన్నికల నగర మోగడంతో ఇప్పుడు అన్ని జిల్లాల్లో కూడా పార్టీలన్నీ కూడా అలర్ట్ కావడం జరిగింది. రాజశేఖర్. రైట్ శ్రీనివాస్, ఒకటి అంటే ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా దాదాపుగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి నూతన పథకాలన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దేనికి శ్రీకారం చుట్టే అవకాశం కూడా లేని నేపథ్యంలో ప్రధానంగా ఈ రోజు నుంచి ఎన్నికల హడావిడి ఉంది, బహిరంగ సభలు ఇవన్నీ కూడా నిర్వహించడానికి కూడా అవకాశం ఉన్న నేపథ్యంలో సో పోలీస్ పహారాకు సంబంధించినటువంటి భద్రత మరింత పెరిగే అవకాశం ఉందంటారా? రైట్ దీనిపై మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఎన్నికల నగర నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ మిగతా పార్టీలకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రక్రియ షురూ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని వరకు ఎన్నికలు తేదీ రేపో మాపో అనే నేపథ్యంలో ఒక్కసారిగా ఊహించని రీతిలో వచ్చినటువంటి పరిస్థితి. ముందుగానే 10వ తారీఖు అనుకున్నారు కానీ ముందుగానే వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి హరీష్. హరీష్ చెప్పండి. ఫ్రేమ్లోకి వచ్చిందా చూడు, ఫ్రేమ్లో వచ్చిందా? ఫ్రేమ్
రైట్ శ్రీనివాస్, ప్రధానంగా చూసుకుంటే ఎన్నికల నకారం మోగడంతో అభ్యర్థులకు సంబంధించిన ప్రక్రియ ఓవైపు పార్టీలను కూడా ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ 115 స్థానాలకు సంబంధించినటువంటి ఇదైతే ఉన్నారో ప్రకటించడం, వారిలో ఒకరు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, 114 మంది ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మిగతా పార్టీల కసరత్తులు కూడా మొదలు పెడుతున్నాయి. ఈ రోజు నుంచి నూతన పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ప్రభుత్వానికి లేకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా ఈ రోజు నుంచి సభలు, సమావేశాలు, ర్యాలీలు ఇలాంటివన్నీ కూడా సంబంధించినటువంటి ప్రక్రియ మొదలవబోతుంది. కాబట్టి పోలీసు భద్రతకు సంబంధించినటువంటి ఎంత సంఖ్య పెంచుతున్నారు, వారికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏమైనా ప్రకటించినటువంటి పరిస్థితి ఉందా? రాజశేఖర్, ఈ రోజు నుంచి కూడా ఎన్నికల కోడ్ అమలు కాబోతుంది. కాబట్టి ఏదైతే రాష్ట్ర సిబ్బంది, ప్రభుత్వ సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, ప్రతి ఒక్క ఎంప్లాయీ, ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఎన్నికల కమిషన్ హ్యాండ్ ఓవర్లోకి, అంటే వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు చెప్పిందే ఇప్పుడు జరుగుతుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనేది నామమాత్రంగానే పనిచేస్తుంది తప్ప మిగతావన్నీ కూడా ఎన్నికల సంఘం డైరెక్షన్లోనే పనిచేయాల్సి ఉంటుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లో వస్తున్నందున కొత్త పథకాలు కావచ్చు, కొత్తవి ఇంకేమి కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఓటర్లను లబ్ధి పొందే విధంగా ఏ విధమైన ప్రకటన చేసినా అది ఎన్నికల కోడ్కి విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రకటనలు చేయడానికి వీలుండదు. అదేవిధంగా కొన్ని పథకాలకు కూడా బ్రేక్ పడే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే కొన్ని డైరెక్ట్గా రైతుల, ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, వీటన్నిటికి కూడా బ్రేక్ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఓటర్లను ప్రభావితం చేసేవిగా ఉన్నాయి. కాబట్టి వీటి మీద పార్టీలు అబ్జెక్షన్ ఖచ్చితంగా తెలియజేస్తాయి. సో వాటి మీద కూడా గతంలో కూడా ఇలాంటి పథకాలకు సంబంధించి ఏమైనా ఉంటే వాటిని బ్రేక్ వేసిన దరిమిలాలు కూడా ఉన్నాయి. సో అలాంటి పథకాలు కావచ్చు, ఓటర్లకి లబ్ధి చేకూర్చే పథకాలు కావచ్చు, వాటన్నిటిని కూడా ఈసీ బ్రేక్ వేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఏదైతే ఎన్నికలకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించి 35,000 పైచిలకు మనకి పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల సంఘం మొన్న వచ్చిన పర్యటనలో స్పష్టం చేయడం జరిగింది. 35,000 పైచిలకు పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇప్పుడున్న అవసరాలకు సంబంధించి చూసుకుంటే కనుక 70,000 పైచిలకు మనకి అవసరమైనన్ని బ్యాలెట్ యూనిట్స్ కావాలి. అదేవిధంగా 50,000 పైచిలకు ఈవీఎం మెషిన్స్ కూడా అవసరం ఉన్నాయని చెప్పేసి కూడా మొన్న ఈసీ సమావేశంలో చెప్పడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక కేంద్రానికి, రాష్ట్రానికి సంబంధించిన విజిలెన్స్ సంస్థలన్నీ కూడా ఈసారి ఖచ్చితంగా ఈ ఎన్నికల విధుల్లో ఉండాల్సిందే. ఎందుకంటే ఈడీ కావచ్చు, రిజర్వ్ బ్యాంక్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కావచ్చు, అదేవిధంగా నార్కోటిక్స్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పనిచేయాల్సి ఉంటుంది. వీళ్ళంతా కూడా ఈ రోజు నుంచి కూడా తమ విధుల్లో నిమగ్నమై ఉండాలి. ఎందుకంటే ఒకసారి ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఓటర్లను ప్రభావితం చేసేందుకు పార్టీలన్నీ కూడా ఖచ్చితంగా ప్రయత్నిస్తాయి. కాబట్టి వాటిని అన్నింటినీ కూడా నిరోధించాల్సిన అవసరం ఉంది. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ధనం కావచ్చు, మద్యం కావచ్చు, డబ్బు కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇలాంటివి ఏమన్నా కూడా పంపిణీ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎన్నికల సంఘం వీటన్నిటి మీద కూడా నిఘా పెట్టింది. ఖచ్చితంగా ఈ విజిలెన్స్ డిపార్ట్మెంట్ 20 శాఖలు ఏవైతే ఉన్నాయో, కేంద్రానికి, రాష్ట్రానికి సంబంధించిన 20 శాఖలు, ఐటీ, ఈడీ, పోలీసు, అదేవిధంగా మనకి కస్టమ్స్ కావచ్చు, అదేవిధంగా ఎక్సైజ్ కావచ్చు, అదేవిధంగా నార్కోటిక్ విభాగం కావచ్చు, ఇలా 20 శాఖలు కేంద్ర ప్రభుత్వ శాఖలన్నీ కూడా ఈ రోజు నుంచి కూడా పూర్తి స్థాయిలో విధుల్లో నిమగ్నమై ఉన్నాయి. ప్రతి వాహనాన్ని కూడా తనిఖీలు చేస్తుంది. ఎందుకంటే డబ్బు తరలించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గతంలో కూడా కొన్ని 100 కోట్ల రూపాయలు ఇట్లా తరలించబడ్డాయి. కాబట్టి ఎన్నికల సంఘం ఖచ్చితంగా వీటి మీద దృష్టి సారించింది. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన బార్డర్లన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అక్కడ ఖచ్చితంగా నిఘాను పెంచడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఇవి ఉంటాయి. అదేవిధంగా భద్రతకు సంబంధించి చూసుకుంటే కనుక రాష్ట్ర పోలీసు యంత్రాంగం అంతా కూడా ఎన్నికల సంఘం కనుసన్నల్లోనే ఇప్పుడు పనిచేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దించబోతుంది. మనకి ఏదైతే మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే కనుక మనకి చివరిగా ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 30న మనకి జరగబోతున్నాయి. మిగతా రాష్ట్రాలకు చూసుకుంటే కనుక 7 నవంబర్న మిజోరాం జరగబోతుంది. అదేవిధంగా ఛత్తీస్గఢ్కి 2 దశల్లో జరుగుతుంది, 7th, 17th. అదేవిధంగా రాజస్థాన్కి సంబంధించి 23 నవంబర్న జరగబోతుంది. అదేవిధంగా మనకి మధ్యప్రదేశ్ సంబంధించి 7th నవంబర్న జరగబోతుంది. ఇక కేవలం తెలంగాణకు మాత్రమే 30 నవంబర్న జరగబోతుంది. అన్ని రాష్ట్రాల ఫలితాలు కూడా 3 డిసెంబర్ రోజున వెల్లడి కాబోతున్నాయి. డిసెంబర్ 5
వరకు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం భావిస్తుంది. కాబట్టి అందుకు తగ్గ భద్రతను ఇటు పోలీస్ వ్యవస్థను, కేంద్ర బలగాలను, అవసరమైన చోట్ల కెమెరాలను కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. అదేవిధంగా అభ్యర్థుల కోసం అభ్యర్థుల మీద నిఘా పెట్టేందుకు, వారి ఖర్చును నిఘా పెట్టేందుకు వాళ్ళకి వారి వెనుక కూడా నిఘా కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి అభ్యర్థి కూడా తన ఖర్చును ఖచ్చితంగా ఖాతాల్లో చూపించాలని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం స్పష్టం చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఎన్నికల నగారా మోగడంతోనే ఇక ప్రభుత్వము, ప్రభుత్వ సిబ్బందులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, పోలీసు యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇక నుంచి కూడా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో, ఎన్నికల సంఘం డైరెక్షన్లో పనిచేయాల్సి ఉంటుంది. అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా ఎన్నికల సంఘం చేసుకోవడం జరిగింది. రాజశేఖర్.